అమలు కాని హామీలపై చర్చించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీలపై ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీని నిలదీశారు. తెలంగాణ కేబినెట్ ను సమీక్ష కోసం ఢిల్లీకి పిలువడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని చెప్పారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడా అని నిలదీశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు హరీష్ రావు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు కాలేదని హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రియాంక గాంధీని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడని అడిగారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్లు అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో స్కామ్లే ఎక్కువ జరిగాయని ఆరోపించారు. సింగరేణి, సోలార్, సివిల్ సప్లైలో జరిగిన స్కామ్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఒక మాట చెబుతూ గల్లీలో మరోలా పనిచేస్తుందని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. తెలంగాణ ఢిల్లీకి గులాం కాదని హరీష్ రావు స్పష్టం చేశారు.